వచ్చేది మా ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వమే, డైరీలో రాసుకోండి అని చెప్తున్నారు కేసీఆర్. మళ్ళీ కేసీఆర్ మరి సీఎం అయ్యే అవకాశం ఉంది. చెప్పాలి కదా ఆయన, చెప్పకుంటే తప్పే కదా. ఆ సమావేశంలో మేము మాన్యంగా మేము రామని చెప్తాడా, మేము వస్తామనే చెప్తారు. కానీ టీఆర్ఎస్ పార్టీ బాలని ఇచ్చే కాడ ఉన్నది కానీ మీదికి ఎగిరి కొట్టే కాడ లేదు. ఏది వాలీబాల్ ఆడతా అంటే ఇట్లా అందిస్తారు చూడు, పుష్ కట్టుకొట్టడం లేడు, కట్టుకొట్టే అంత బలం లేదు. బాలందిచ్చే అంత బాలందిచ్చే లీడర్ ఉన్నాడు. కానీ ఉన్న లీడర్ను సవ్యసాచిని పోగొట్టుకున్నవే. ఇప్పుడు హరీష్ పని అయితే అయిపోయినట్టే. ఇక ఆ పార్టీలు ఉంటే మాత్రం అయిపోయినట్టే. ఆయన అస్తిత్వాన్ని ఎంకులాడుకుంటూ ఉంటాడు, దక్కుతాడు. ఆయన అస్తిత్వాన్ని ఎంకులాడుకుంటే పార్టీ దక్కది. ఆయన అస్తిత్వాన్ని ఎంకులాడుకుంటే ఆయనకు టీఆర్ఎస్ దక్కుతుంది, వీళ్ళకు బీఆర్ఎస్ దక్కుతుంది. అయ్యే కొడుకులకు బీఆర్ఎస్ దక్కుతుంది, టీఆర్ఎస్ మాత్రం హరీష్కు దక్కుతుంది. నడవని ఎందుకు పిలుస్తలేరు, మీటింగ్లు ఎందుకు పిలవరు, ఆయన ఫోటో ఎందుకు పెట్టరు, కనీసం మల్సునాచారి ఫోటో ఎందుకు పెట్టరు, వి ప్రకాష్ ఫోటో అన్న ఎందుకు పెట్టరు, స్వర్గాన్ని పోయినటువంటి జయశంకర్ గారి ఫోటో ఎందుకు పెట్టరు. మేము 6 జైలు పోయినామా, కేసీఆర్, నేను, జయశంకర్ సాబును పెద్ద మనిషి అని అరెస్ట్ చేయలేదు కానీ మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. 6వ మనిషి అయితే లేడు, ఎవరు జయశంకర్ సాబు లేడు. కాళోజీ నారాయణరావు ఫోటో మేము పెట్టుకునేది, అది వరకు కాళోజీ ప్రాంగణం అనే పెట్టేది, ప్రతి దానికి కాళోజీ ప్రాంగణం అని పెట్టేది, కాళోజీ గారి విగ్రహం పెట్టేది తప్పకుండా. స్వర్గస్థులైన వాళ్ళ ఫోటోలు పెట్టడానికి కూడా భయం అవుతుందా నీకు? ఎందుకు పెట్టలే? బతుకున్న వాళ్ళ ఫోటోలు పెట్టలే, ఇది వేరే ముచ్చట. స్వర్గస్థులైన వాళ్ళ ఫోటో పెట్టవా? వాళ్ళ సలహాలు ఎంతో, విద్యాసాగర్ రావు సాబు ఎంత సలహాలు ఇచ్చిండ్రు, నీటి వనరుల మీద విద్యాసాగర్ రావు సలహాలు కదా. నువ్వు సలహాలు పాటించుకోలే, నువ్వు ఆయన సలహాలు తీసుకున్నావు కానీ ఆయన సలహాలు పాటించలే. ఈయన సొంత సలహాలు చేసిండు, అది ఫెయిల్ అయింది, అది వేరే ముచ్చట. ఫెయిల్ అయిన ముచ్చట వేరే. కానీ గటువంటి వాళ్ళని తలుచుకునేందుకు ఒక ఫోటో పెట్టవా? పక్కకు పెట్టకపోయినావు, మీ అయ్య కొడుకులు నడుమ పెట్టి వాళ్ళు పక్కగానే పెట్టకపోయినావు, మీద పెట్టకపోయినావు. అంతలాగా మీద పెడితే ఏమైంది? పోటా? స్వర్గానికి పోయినప్పుడు ఏం పోటా? నీ భయం ఎందుకు కొంటానా? భయమా? మీ కవితకు ఏమైనా బెదిరించిందా? నా ఫోటో పెట్టాలని బెదిరించిందా? ఏంటిది? హరీష్ ఫోటో ఎందుకు పెట్టలే? అనేక మంది నాయకులు ఉన్నారు, వాళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టలే? మొదటి నుంచి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టలే? మేము 6 జైలుకు పోతే 2 పార్టీలు లేము. ఎవరు? విజయరామరావు సాబు లేడు, నేను లేను. మా ఇద్దరితో పెట్టి తప్పే. కానీ మిగతా వాళ్ళ ఫోటోలు పెట్టవా? మిగతా వాళ్ళు స్వర్గస్థులయ్యారు. నాయన నరసన్న చచ్చిపోయాడు. ఇప్పుడు నీకు కెప్టెన్ సాబు ఒక ఆయన ఉన్నాడు, పెద్ద మనిషి ఫోటో పెట్టవా? అమర నిరాహార దీక్షలో పాల్గొన్న వాళ్ళు ఫోటోలు పెడితే ఏమవుతుందో అన్న. మా ఇద్దరికి తీసేవా? విజయరామరావుది నాకు తీసేయి, ఎందుకంటే పార్టీలు లేవు కాబట్టి. యాక్టివ్గానే ఉన్నాము కానీ పార్టీలు లేవు కాబట్టి తీసేయి. ఇప్పుడు కేసీఆర్కి తెలంగాణ ఉద్యమం సమయంలో ఉన్న జోష్ ఇప్పటికీ ఉందంటారా? అంటే 2001లో పెట్టిన సభ, 2011లో పెట్టిన సభ, ఇప్పుడు పెట్టిన సభ, అదంతా వాలంటరీ మీటింగ్లు అండి. ఇప్పుడు అది వాలంటరీ మీటింగ్స్. ఆనాడు రూపాయి ఖర్చు పెట్టకుండా కూడా వాలంటరీగా వచ్చిండ్రు. ఇవాళ పైసలు ఉన్నాయి కాబట్టి, ఈయన మీద ఆత్మవిశ్వాసం కూడా లేదు కాబట్టి, పార్టీ ఆత్మవిశ్వాసంతో బతుకుతలేదు కాబట్టి ఇవాళ పైసలు ఖర్చు పెట్టిండు. పైసలు ఖర్చు పెట్టినా పైసలు ఖర్చు పెట్టిన కానీ ఎవడు యువకుడు రాలే. ఆనాడు 18 ఏళ్ళు ఉన్నాడు, 45 ఏళ్ళు అయ్యిండు. 30 ఏళ్ళు ఉన్నాడు, 55, 60కి వచ్చాడు. కాబట్టి వాళ్ళందరూ మీటింగ్లో పాల్గొన్నా కూడా పైసలు ఇస్తే పాల్గొన్నారు. వాళ్ళ దగ్గర స్పిరిట్ లేదు. నీకు ఒక విషయం చెప్పాలి. బీహార్లో ఒక పెద్ద మీటింగ్ జరిగింది, ఒక సభ, కాంగ్రెస్ పార్టీ మీటింగ్. అది ఆనాడున్న ముఖ్యమంత్రి ఇందిరాగాంధీ, ఆనాడు ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆమెతోటి సభ సక్సెస్ అయింది కదా మేడం అని అంటే, సభ సక్సెస్ అయింది కానీ మనకు ఓట్లు ఎత్తరేలు వాళ్ళు అని చెప్పింది ఆమె. ఎందుకు మేడం సభ సక్సెస్ అయింది కదంటే, వాళ్ళ కళ్ళల్లో స్పందన లేదు. కేసీఆర్ కూడా అది గ్రహించిండు. ఆయన కేసీఆర్కి అన్ని గ్రహిస్తాడు. వీళ్ళు మన దిక్కున్నారా, మంది దిక్కున్నారా, నేను మాట్లాడుతా అంటే నా దిక్కు చూస్తానులా,
పక్కకు చూస్తానులా ఇక పోదాం లేస్తాం అనుకుంటానులా లేవద్దు అనుకుంటానులా ఇవన్నీ కనిపెట్టితోడు కేసీఆర్. ఇవన్నీ వీళ్ళకు తెలియదు. అంటే కేసీఆర్ మొత్తం స్పీచ్ లో పసలేదంటారా నిన్నటి సభ చూస్తే? అది వరకు ఆయన కాగితం చూసుకోకుండా మాట్లాడేది, ఇప్పుడు కాగితం చూసే మాట్లాడతాను. అంటే ఫస్ట్ టైం కాగితం చూసి మాట్లాడిన ఆయన. కాగితం చూసుకోకుండా మాట్లాడాడు ఆయన. కాగితం చూసుకోపోయేది ఆయన. విహారం చేసేది, విహారం చేసేది. కానీ సప్పట్లు కూడా కొట్టిండ్రు. సప్పట్లు కొట్టేందుకు ఓ సంఘం ఉంటుంది, ఈలలు కొట్టేందుకు ఒక సంఘం ఉంటుంది, బాంబులు కాల్చేందుకు ఒక సంఘం ఉంటుంది. ఇవన్నీ సభలో ఏర్పాట్లు. ఆయనకు ఆ సప్పట్లు కానీ లేకపోతే ఆ హర్పులు కానీ ఆయనకి ఇష్టమైన హర్పులు అరవలే వాళ్ళు. ఇప్పటికీ తెలంగాణ సమాజం కేసీఆర్ మళ్ళీ సీఎంగా చూడాలని అనుకుంటుందా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ కొడుకే అనుకుంటలేడు. ఎందుకంటే ఆయన మానవాతీతం చేసిండు. ఆయన అతీతమైన మనిషి. సభకు రాడిగా ఆయన ముఖ్యమంత్రి అయితేనే వస్తాడు, లేకపోతే రాడన్నాడు. అంటే ఆయన అతీతుని చెప్తాడు. అతీతుడు అంటే దండేస్తాడు. ఇప్పుడు అతీతునికి ఎవరైనా దండెత్తారు కదా అంటున్నా. దైవాంశ సంబోధునిగా చేస్తాడు, ఆయన మార్తాడు. ఏమని? ఆయన ఈ సభకు రాడు అంటే రాడు అంటాడు. నీ మంది ఎంతమంది? 39 మంది గెలిచింది. 39 మంది మీ వాళ్ళు గెలిచింది. 10 మంది అటు తొంగి చూసిండ్రు, అది వేరే. అంటే 29 మంది కూడా మనుషులు కారా? నీ దాంట్లో నీ పార్టీలో గెలిచినటువంటి 39 మంది మనుషులు కాకపోతే నీకెట్లా గెలుతారా? వాళ్ళు కూడా కేసీఆర్ సరసన ఊచుండుతోళ్ళు గారా? ఇవాళ మంత్రులుగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్ళు గారా? అటల్ బిహారీ వాజ్పేయి ప్రతిపక్ష నాయకుడిగా ఉండరు. అటల్ బిహారీ వాజ్పేయి కూడా ప్రతిపక్ష నాయకులుగా ఉండే. అనేక మంది ప్రతిపక్షంలో బతికిళ్ళు కదా. నీకేమొస్తుంది? కేసీఆర్ అతీతుడు ఎట్లయితాడు అంటాను. అటల్ బిహారీ వాజ్పేయి కంటే గొప్పోడు కాదు, చరణ్ సింగ్ కంటే గొప్పోడు కాదు, చంద్రశేఖర్ కంటే గొప్పోడు కాదు, మధులిమాయి కంటే గొప్పోడు కాదు, జార్జ్ ఫెర్నాండెస్ కంటే గొప్పోడు కాదు. కేసీఆర్ ఏంటంటే పదే కాంగ్రెస్ ని విలన్ గా చూపించడం జరిగింది. అంటే కాంగ్రెస్ గతంలో అయినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇవాళ మన రాష్ట్రం దక్కిందని చెప్పేసి అసెంబ్లీలో అన్నారు. మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ విలన్ అన్నారు. అంటే బహుశా ఏంటంటే ఏ ప్రతిపక్ష నాయకుడైనా సరే అధికారంలో ఉన్న పక్షాన్ని విమర్శిస్తారు. బట్ మీరు ఎట్లా చూస్తారు ఈ వాదాన్ని? తప్పేం లేదు, ప్రతిపక్షం ఉంటే తప్పేం లేదు. సోనియా గాంధీ ఇచ్చిందని పదే చెప్పవలసిన అవసరం కూడా లేదు కావచ్చు. ఎప్పటికీ ఇంకా 10 ఏళ్ళ తర్వాత కూడా సోనియా గాంధీని గుర్తు చేయాల్సిన అవసరం కూడా లేదు కావచ్చు. లేకనే గుర్తు చేస్తలేవు కావచ్చు. నువ్వు సోనియా గాంధీని గుర్తు చేసినప్పుడు సుష్మా స్వరాజ్ని కూడా గుర్తు చేయాలి. నువ్వు సోనియా గాంధీని గుర్తు చేసినప్పుడు సుష్మా స్వరాజ్ని కూడా గుర్తు చేయాలి. సుష్మా స్వరాజ్ బిల్లు పెడతావా, నేను శిరోముండనం చేసుకొని నీ పార్లమెంట్ ముందట నిరాహార దీక్ష చేస్తానని గద్దిచ్చి పెట్టింది సోనియా గాంధీని. ఆ విషయం మర్చిపోవద్దు. ఆ విషయం మర్చిపోతే చాలా మర్చిపోయినట్టు. ఆనాడు పొగబాంబులు వేసిన ఆంధ్రాకు సంబంధించిన పార్లమెంట్ మెంబర్లు ఆ పొగబాంబులకు ఎరిచి సోనియా గాంధీ కూడా అడిగింది సుష్మా స్వరాజ్ను, మేము బిల్లు పెడతాం కరెక్టే, మీరు సమర్థిస్తారు కదా అంటే ఇద్దరు కలిసి బిల్లు పెట్టింది. ఆయన బిల్లు పెట్టిన రోజు ఈయన సభకు పోలే. మేము ఇద్దరం ఒకటే రూములున్నాం, ఈయన సభకు పోలే. ఏదే నువ్వు సభకన్నా పోలేదంటే మనం పోతే అవుతుందా అనేది. సుష్మా స్వరాజు అది సోనియా గాంధీ బిల్లు పెట్టాలి, సుష్మా స్వరాజ్ గారు సమర్థించాలి తప్ప మనతోనే ఏమైతే ఊదుగాలేదు పప్పుడు కదా అన్నాడు. ఊదుగాలేదు పీరు లేవదు మనతోటి. ఏమైందని నేను ఒక్కరిని పోతే గటువంటి స్థితిలో వచ్చింది కదా. గటువంటి స్థితిలో ఎవరు నువ్వు తెచ్చింది? ప్రజా సమూహం, 1200 మంది బలిదానాలు, వంట వార్పు, ఆనాడు ప్రతి ఇంట వెలిగినటువంటి వెలుగు, ప్రతి ఇంట ఉద్యమించిన ఉద్యమం, తెలంగాణలో ఉన్న ప్రతి పార్టీ కూడా గజ్జు అన్నది. ఆనాడు ప్రతి పక్షం కూడా గజ్జు అన్నది, పాలకపక్షం కూడా గజ్జు అన్నది. ఎందుకు? ఆనాటి పరిస్థితులు. ప్రజలల్లా ఒక మార్పు వస్తుంది. దీనికి మనం అనుకూలంగా మెదలకపోతే మన ప్రజా సింహాసనమే దక్కదు అన్నటువంటి పరిశాన్ అయింది. కేసీఆర్ కొడుకు చేతనో కాలే. కేసీఆర్ ఇద్దరు ఈ అయ్యగొడుకులు చేత కాలే. ఇది అనేక సంవత్సరాల పోరాటం ఇది. ఇప్పుడు హరీష్ రావు ఒక వేదిక చెప్తే ఆ వేదిక కాదని కేసీఆర్ ఎల్కతుర్తిని ఎందుకు
చూస్ చేసుకున్నారు. అదేవిధంగా హరీష్ రావు ఫ్లెక్సీలు, మీరు అన్నట్టు హరీష్ రావు ఫ్లెక్సీలు ఎక్కడ పెట్టలేదు. రేపు సభ అనగా ఇవాళ సాయంత్రము హరీష్ రావు ఫ్లెక్సీలు పెట్టినారు. ఏంటి బీఆర్ఎస్ పార్టీలో కూడా చీలిక ఏర్పడే అవకాశం ఉందా? 99% చీలిక ఏర్పడుతుందా ఏర్పడదా అనేది అది హరీష్ రావు మీద ఆధారపడి ఉన్నది. అది హరీష్ రావు మీద ఆధారపడి ఉన్నది. హరీష్ రావు అన్ననే మగ్గితే ఆయన అస్తిత్వం గోలు కొట్టినట్టే. ఆయన అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ఆయన ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఆయన నిర్ణయం తీసుకున్నాక టీఆర్ఎస్ అనే పార్టీ, బీఆర్ఎస్ అనే పార్టీ అస్తిత్వం దక్కదు. లేకపోతే ఆయన అస్తిత్వం పోతుంది, లేకపోతే ఆయన అస్తిత్వం ఉండదు. అంతే. తీన్ బతకేల్. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనాలు ఇప్పటికీ వ్యతిరేకంగా ఉన్నారంటే? ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉన్నారు. ఎట్లా? ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉన్నారు. పథకాల విషయంలోనా, అభివృద్ధి విషయంలోనా, సంక్షేమ విషయంలోనా? అంటే ఏం చెప్తారు? అంటే అనేక విషయాల మీద ఇప్పుడు సంక్షేమ విషయం మీద ఈ ప్రభుత్వం రాలే. కేసీఆర్ వద్దనుకుంటే కాంగ్రెస్ గెలిచింది. అన్నీ కానీ కేసీఆర్ వద్దనుకుంటే కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్గా గెలిస్తే, రేవంత్ రెడ్డిగా గెలిస్తే ఇంత పరిశాన్ ఉండదు. 14 నెలలకో 15 నెలలకో ఈ ప్రభుత్వం మీద ఇంత విరక్తి రాదు. కానీ కాంగ్రెస్ పార్టీకి అస్తిత్వం కొరవడిన మాట నిజం. అసలు భారతదేశంలో అది కండె గుక్కినట్టు గుక్కుతుంది, కొవ్వొత్తివతిగా కరుగుతుంది, దీపం వల్ల ఎలుగుతలేదు. ఆల్ ఇండియాలనే కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియాలనే కోలుకోలేని కథలు ఉన్నది. ఏ రాష్ట్రంలో కూడా ఎన్నికలల్లో 2వ స్థానం 3వ స్థానానికి పడిపోతుంది. వాళ్ళ నాయకుడే అస్తిత్వాన్ని కోల్పోతాడు. ఇక్కడ కోల్పోవడం పెద్ద లెక్క కాదు. కానీ ఆ కోల్పోయిన జాగా టీఆర్ఎస్, ఈ బీఆర్ఎస్ఏ దాన్ని ఆక్రమించే కాడ లేదు అని. అట్లని నేను టీఆర్ఎస్కు బలం కూడా లేదని అంటలేను. లీడర్షిప్ ఉన్నది కానీ ప్రజావాహన లేదు. ఇప్పుడు నిన్నటి సభలో కేసీఆర్ బీజేపీని ఎందుకు టార్గెట్ చేయలేదంటారు? భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పొత్తులో భాగంగా ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ అనే తోడు ఎవరితోనైనా పొత్తు కలిసిండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలిసి ఆయన మనుగడ కాపాడుకున్నాడు కొన్నాళ్ళు. దాని తర్వాత సమైక్య పార్టీ అటువంటి తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు కలిసిండు. ఆయన ఎవరితో పొత్తు కలుపుతాడో తెలియదు. కానీ కేసీఆర్కి అంత సినిమా లేదు అసలు. కేసీఆర్కు కేటీఆర్ ఆంబావాన్ని ఎవ్వడు కూడా కేటీఆర్ ఇప్పుడు కేసీఆర్ లెక్క లేదండి. కేసీఆర్ ఎక్కడ ఒదగాలి, ఎక్కడ ఎదగాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి అనేది కేసీఆర్కు తెలుసు. కానీ ఈయనకు తల బిరుస్తారని తప్ప ఇంకోటి తెలుస్తలేదు. కేటీఆర్ అన్నది ఆయన వెంట్రుకల మీద కూడా ఇంకా ఎత్తున్నది ఆయనకు. ఇప్పుడు వెంట్రుకల కాడికే కదా నా ఎత్తు. నా అటువంటి బోడగుండా అయింది, బట్టతలకాయ అయింది, నా గీడికే ఉంటుంది. కానీ మీకు ఎంటికల దానిక మీ ఎత్తు అన్నట్టే కదా. కానీ కేటీఆర్ అంటే కనుక ఆ ఎంటికల మీద కూడా ఆయన గర్వంగా అనిపిస్తాను. అది సంగతి. ఓకే.